తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి వెటనరీ సైన్స్ చదవాలి అంటే నీట్ ఒకటే ఆప్షనా? అసలు కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి, కోర్స్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఫీజు ఎంత అవుతుంది, కట్ ఆఫ్ ఏంటి, కెరియర్ ఆప్షన్స్ ఏంటి, శాలరీ ఏంటి, అసలు వెటనరీ సైన్స్లో ఏం చదువుతాం, బ్యాకప్ ఆప్షన్స్ ఏంటి అనేది వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కాలేజెస్. వెటనరీ సైన్స్కి కాలేజెస్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్ర నగర్, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ కోరుట్ల జగిత్యాల, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ మన్నూర్ వరంగల్. ఇవి పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ, ఇది మెయిన్ యూనివర్సిటీ. దీని కింద ఈ కాలేజెస్ అనేవి వస్తాయి. ఇది తెలంగాణలో ఉన్న వన్ అండ్ ఓన్లీ వెటనరీ సైన్స్ కాలేజ్. అండ్ ఈ 3 కాలేజెస్ అనేవి ఈ యూనివర్సిటీ కింద ఉంటాయి. అండ్ తెలంగాణలో ప్రైవేట్ కాలేజెస్కి అది కూడా మెయిన్గా వెటనరీ సైన్స్కి సంబంధించిన కాలేజెస్ ఏమీ లేవు. ఈ కాలేజెస్లో దగ్గర 200 to 300 సీట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా వరకు తెలంగాణ స్టూడెంట్స్కి వాళ్ళు రాసే తెలంగాణ ఎంసెట్ మీద సీట్స్ డిపెండ్ అయి ఉంటాయి. అయితే టీఎస్ ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తుంది అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళకి, బీసీ కానీ, ఓసీ కానీ, జనరల్ కానీ, ఎస్సీ ఎస్టీ ఎవరికైనా సరే ర్యాంక్ అనేది 5000 లోపు ఉంటే వాళ్ళకి వెటనరీ సైన్స్కి సంబంధించి సీట్స్ అనేవి వస్తాయి. కట్ ఆఫ్ అనేది 5000 ర్యాంక్ కంటే తక్కువ ఉంటే మీకు సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. వచ్చే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేస్తున్నారు వెటనరీ సైన్స్కి, ఎగ్జామ్ ఎంత డిఫికల్ట్గా వచ్చింది, సీట్స్ అవైలబిలిటీ ఏంటి అనే దాని మీద, అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది అనే దాని మీద చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కోర్స్ డ్యూరేషన్ ఏంటి అంటే 5.5 years ఉంటుంది. ఇంత 4.5 years అనేది మీకు స్టడీ మీద వెళ్తుంది, 1 year మాత్రం ఇంటర్న్షిప్ ఉంటుంది. అయితే మీకు దగ్గర ఈ కోర్స్కి వచ్చేసి కాలేజీని బట్టి ఫీ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఫీ అనేది అప్రాక్సిమేట్గా 25K నుంచి 70K వరకు ఉంటుంది ఎవ్రీ ఇయర్. సమ్ టైమ్ మీకు వచ్చే ర్యాంకుని బట్టి సీట్స్లో అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే వెటనరీ సైన్స్ చేస్తే కెరియర్ ఆప్షన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ వెటనరీ డాక్టర్గా, ప్రైవేట్ వెటనరీ డాక్టర్గా, రీసెర్చర్స్, హయ్యర్ స్టడీస్ లైక్ MBSc, PhD లాంటివి చేయొచ్చు, ఫార్మా, యానిమల్ మెడిసిన్ కంపెనీస్, లేదు అంటే ఓన్ క్లినిక్ కూడా పెట్టుకోవచ్చు. శాలరీ ఎంత ఉంటుందంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అంటే ఫ్రెషర్స్కి మాత్రం 30K to 50K దాకా ఉంటుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ వాటిలోకి వెళ్తే 50K నుంచి 1 lakh వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే 1 lakh ప్లస్ ఉంటుంది. ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకుంటే 2 lakhs to above 5 lakhs దాకా ఉంటుంది. అసలు మేము వెటనరీ సైన్స్లో ఏం చదువుకుంటాం, ఉన్న 5 yearsలో అసలు ఏమేమి చదువుకుంటాం అంటే ఫస్ట్ ఇయర్ మాత్రం బేసిక్స్ ఆఫ్ యానిమల్స్. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి వెటనరీ అనాటమీ, ఫిజియాలజీ అంటే హౌ బాడీ వర్క్స్, బయోకెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ లైఫ్ స్టాక్స్ అనేవి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. మేము అందరి నుంచి ఏం నేర్చుకుంటాము అంటే యానిమల్ బాడీ స్ట్రక్చర్, ఆర్గన్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఫస్ట్ ఇయర్ మీరు నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్ వచ్చేసి డిసీజెస్ అండ్ మైక్రోబయాలజీ అనేది నేర్చుకుంటారు. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మైక్రోబయాలజీ, పాథాలజీ, పారాసైటాలజీ, ఫార్మాలజీ అనేవి ఉంటాయి. ఇందులో మీరు ఏం నేర్చుకుంటారంటే జర్మ్స్ గురించి, ఇన్ఫెక్షన్స్ గురించి, యానిమల్స్కి ఏం మెడిసిన్ ఇవ్వాలి అనేది దీనిలో నేర్చుకుంటారు. నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసి ట్రీట్మెంట్స్ అండ్ సర్జరీస్ గురించి నేర్చుకుంటారు. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు వెటనరీ మెడిసిన్, సర్జరీ అండ్ రేడియాలజీ, యానిమల్ న్యూట్రిషన్ అనేవి ఉంటాయి. ఇందులో మీరు ఏం నేర్చుకుంటారు అంటే థర్డ్ ఇయర్ కంప్లీట్గా హౌ టు ట్రీట్ యానిమల్స్, సర్జరీస్ ఇవనేవి మీరు థర్డ్ ఇయర్ నేర్చుకుంటారు. ఫోర్త్ ఇయర్ ఏముంటుందంటే ప్రాక్టికల్ అండ్ ఫార్మ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి యానిమల్ హస్బెండరీ, డైరీ సైన్స్, పౌల్ట్రీ సైన్స్, లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ అనేవి ఉంటాయి. మీరు వీటి నుంచి ఏం నేర్చుకుంటారంటే ఫార్మ్ మేనేజ్మెంట్, యానిమల్ బ్రీడింగ్ అనేది నేర్చుకుంటారు. అండ్ 1 year ఇంటర్న్షిప్లో మీరు రియల్ హాస్పిటల్ వర్క్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే యానిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలి, సర్జరీస్ని ఎలా అసిస్ట్ చేయాలి, అంటే మీకు సీనియర్ డాక్టర్స్ అందరూ సర్జరీస్ చేస్తుంటే మీ కాడకి వెళ్ళి సర్జరీస్ ఎలా చేస్తారు ఏంటి అనేది ప్రాక్టికల్గా చూడడము, యానిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలని చెప్పి తెలుసుకోవడము, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. అంటే యానిమల్స్ని విలేజెస్లోకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటున్నాయి ఏంటి, వెదర్ ఏంటి, వాటి హెల్త్ చెకప్స్ అనేవి ఈ 1 year ఇంటర్న్షిప్లో నేర్చుకుంటారు. అండ్ మీకు ఈ 1 year
గవర్నమెంట్ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మాకు ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా అంటే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో యానిమల్ అనేది కంపల్సరీ కాబట్టి మీకు ఫ్యూచర్ స్కోప్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. అండ్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అబ్రాడ్కి వెళ్ళి మీరు వర్క్ చేసుకునే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఒకవేళ మాకు 5,000 ఎబో వచ్చింది లేదా 10,000 ఎబో వచ్చింది, బట్ మాకు యానిమల్స్ అంటే ఇష్టము అనుకున్న, లేదంటే మాకు ఫార్మింగ్ అంటే ఇష్టం అనుకున్న వాళ్ళు బ్యాకప్ ఆప్షన్స్ లైక్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ, మీకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి మీరు మీ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.